ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? వాచ్ అవర్ ఫిల్మ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి దిస్ May 8. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. మిమ్మల్ని చూస్తే నేను కనబడతాను, నన్ను చూస్తే మీరు కనిపిస్తారు. మనిద్దరి మధ్య అంత బంధం ఉంది కాబట్టి ఎలాంటి అపోహలు ఉండవని నాకు తెలుసు. కానీ ఎందుకో నాకు నీలిమని చూస్తే నాకు కోపం పెరిగిపోతోంది. కానీ తను చేసినవన్నీ తలుచుకుంటూ ఉంటే తనని మాటలు అనకుండా ఉండలేకపోతున్నాను. కానీ నేను అలా నీలిమతో మాట్లాడుతున్నప్పుడు మీకే తెలియకుండా మీకు కోపం వస్తుంది. అది ఎందుకన్నది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. భాను, జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగవు. కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అవి జరిగిపోయిన తర్వాత ఎంత పొరపాటు జరిగిందో అని అప్పుడు తెలుసుకుంటాం. కానీ సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో తప్పు జరిగిపోయిందని వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఎందుకు జరిగిందన్న దాన్ని ఎలా సర్దుకుపోవాలన్నది ఆలోచించాలి. నీలిమ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే నువ్వు నీలిమతో అంత కోపంగా మాట్లాడితే నేను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ ఇంకొకటి కాదు. నిజమేనండి, తను మీ స్నేహితురాలు కాబట్టి తన గురించి మీరు ఇలా మాట్లాడతారు. దాన్ని నేను తప్ప అనుకోను. కానీ నీలిమ మన ఇంట్లో మనిషిలా ప్రవర్తిస్తోంది. తనకి ఇంట్లో హక్కు ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అదే నాకు చాలా కష్టంగా ఉంది. నీలిమ ఎప్పటికైనా పరాయి మనిషే, ఈ ఇంటి మనిషి కాదు కదా. మీరు, అత్తయ్య, మావయ్య, బామ్మ ఇలా మనందరం మన ఇంటి వాళ్ళం అవుతాం. నీలిమ బయటిది. అలాంటి నీలిమ విషయంలో మీరందరూ చూపిస్తున్న కన్సర్న్ నాకు చాలా ఇబ్బందిగా ఉన్నా మీ ప్రేమ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేనే మీ జీవితం అని నాకు తెలుసు. ఆ జీవితంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని నాకు తెలుసు. అయినా మనం ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి తర్వాత ఎంత ప్రేమను పెంచుకున్నామో మనకి తెలుసు. కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నా మీ మనసులోకి ఇంకొకరు రారు. నా జీవితంలోకి ఎలాంటి ఇబ్బందులు రావు. నేను మీరు ఈ జీవితాంతం ఒక్కటిగానే ఉంటాము, ఒక్కటిగానే బతుకుతామన్న నమ్మకం నాకుంది. మీరిలా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే మీ స్నేహితురాలితో నేను గొడవ పడుతున్నానని, మీరు బాధపడుతున్నారని అలా మాట్లాడాను. కానీ నాకింకో ఉద్దేశం లేదు. నా మనసంతా నువ్వే ఉన్నావు భాను. కానీ నువ్వు మాతో లేవు అన్న భావనతో అమ్మ నా జీవితం గురించి ఆలోచించి నీలిమ మెడలో తాళి కట్టించింది. నేను కట్టిన తాళి నీలిమ దగ్గరున్నా నేనెప్పుడూ నీలిమకు దగ్గర అవ్వలేదు. నీకు దూరం అయ్యే ఊహ కూడా నాకు లేదు. కానీ జరిగిన పెళ్లి గురించి నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావన్న భయం మాత్రం ఉంది. ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? మన బ్రతుక్కి కోపం కూడా తగలడిందా? అయినా మన కోపం వస్తే ఎవరు పట్టించుకుంటారే? ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. అవసరం లేని సామాన్లు స్టోర్ రూమ్లో ఉంటాయి. మన పరిస్థితి కూడా అంతే కదా. అయినా వాళ్ళందరికీ ఇంట్లో రాజమర్యాదలు జరుగుతున్నాయి. మనం అవసరం లేదు కాబట్టి ఇలాంటి స్టోర్ రూమ్ లాంటి రూమ్లో ఉండమన్నారు. ఈ గదిలో గాలి సరిగ్గా రాదు, ఆ ఏసీ ఏమో సరిగ్గా పనిచేయదు. ఇలాంటి ఇరుగ్గదిలో ఉండాలి అంటే ఒళ్ళు మండిపోతోంది. ఎవరో వస్తారని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కోసం మనకిచ్చిన రూమ్ని ఖాళీ చేయమన్నారు. అసలు ఇదంతా తలుచుకుంటుంటే ఒళ్ళంతా కారం రాసినట్టు మండిపోతోంది.
ఇప్పుడు నేనేం జోక్ చేశానే నీకంత నవ్వొస్తోంది? ఏంటమ్మా ఇది? మనం ఇంటికి రాకముందు ఎలాంటి ఇంట్లో బ్రతికామో మర్చిపోతే ఎలా? నీలిమ వల్ల మనం ఇంత పెద్ద ఇంటికొచ్చాం. ఇన్ని రోజులు అన్ని సౌకర్యాలు అనుభవించాం. ఇప్పుడెవరో అతిథులు వస్తున్నారు కాబట్టి ఆ గది వాళ్ళకిస్తా ఉన్నారు. అందులో తప్పే ఉంది? ఇందాక భాను కూడా ఒక మాట చెప్పింది. సాయం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడూ మర్చిపోకూడదు, వాళ్ళని గొప్పగా చూడాలి అని. మరి ఏంటి వాళ్ళు కూడా మనకి సాయం చేశారు, అది మనం మర్చిపోయి ఇలా తిట్టుకుంటే ఎలా? నేను ఏదీ మర్చిపోలేదే, అన్నీ గుర్తు పెట్టుకున్నాను. మన రాత మారడానికి కారకులెవరు? నీలిమ. మనల్ని ఇంటికి తీసుకొచ్చిందెవరు? నీలిమ. మనకింత గొప్ప బతికిచ్చిందెవరు? నీలిమ. తనని నేను నీలాగే చూసుకుంటున్నానే, నా కూతురి అనుకుంటున్నాను. తనకి కష్టం వచ్చిందంటే నేను బాధపడుతున్నానే. ఇప్పుడు నీలిమ పరిస్థితి కూడా ఈ ఇంట్లో ఎలా ఉందో తెలుసు కదా. ఆ పరిస్థితి మారాలని, భానులాగే నీలిమ కూడా ఈ ఇంటి కోడలని అందరూ గుర్తించాలని, మరీ ముఖ్యంగా ఆ మహాతల్లి భానుకి తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అందరూ నా నోరు నొక్కేస్తున్నారు. చివరికి నేను ఎంతగానో అభిమానించే నీలిమ కూడా నన్ను బయటికి చెప్పనివ్వకుండా ఆపుతోందే. నేను ఏదీ మర్చిపోలేదు. కానీ మనకిలాంటి పరిస్థితి రావడానికి కారణమైన భానుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇది నీకు అర్థం కాకపోయినా నేనెప్పుడు గుర్తుంచుకునే ఉంటాను. నాకు నా కూతురు నీలిమ సంతోషమే ముఖ్యం. దాన్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులతో సమానమేనే. ఇక ఈ గది సంగతి అంటావా? మన గతాన్ని తలుచుకుని ఈ గది నేను తిట్టుకోవడం లేదు. అరే, మనం కూడా ఇంటి మనుషులమే కదా. అలాంటిది ఎవరో భానుని చేరదీశారని వాళ్ళకి మనం ఉండే గది ఇచ్చి మనకి ఇలాంటి గది ఇచ్చారంటే కోపం రాదా? అమ్మా, నీలిమ వల్లే మనం ఇక్కడ ఉంటున్నాం. నీలిమ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నేను కాదన్నావు. కానీ నీలిమ చెప్పింది కదా తన గదిలోనే మనం ముగ్గురం ఉందామని. కానీ నువ్వేమో ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ గదిలో ఉండడానికి వచ్చి ఇలా తిట్టుకోవడంలో అర్థం లేదమ్మా. నీలిమ గదిలో మనం ఉన్నంత వరకు తన్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తోంది. భర్త దగ్గర ఉండవలసిన మనిషి ఇలా ఒంటరిగా ఉంది అని నాకు మరింత కోపం పెరిగిపోతోందే. అందుకే నేను తన గదిలో ఉండలేను అని చెప్పాను. కానీ మరీ స్టోర్ రూమ్కి ఎక్కువగా ఉన్న ఇలాంటి గదిలో ఉండమంటే నాకు ఖచ్చితంగా ఒళ్ళు మండిపోతుంది. నాకింత చేసిన వాళ్ళకి పరాభవం ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ గదిలో ఉన్నప్పుడు బావుండేది కదే. చూడెలా ఉందా ఈ గది? ఏంటమ్మా ఇది? రేపు బారసాల జరగబోతుంది. ఆ కార్యక్రమం బాగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సమయంలో నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అవునే, బారసాల ఘనంగా జరగాలి. అది ఆ భాను కూతురు కదా. ఈ ఇంట్లో అందరికీ ఆవిడగారు దేవత, ఆవిడగారి కూతురు కూడా దేవతే. అందుకని ఈ ఫంక్షన్ బాగా చెయ్యాలని అందరూ అనుకుంటున్నారు. కాని నా కూతురు కంట కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు ఇలా నవ్వుతూ ఉంటే నేనెందుకు ఊరుకుంటానే? వాళ్ళందరికీ మనశ్శాంతి పోగొట్టేలా చెయ్యకపోతే నా పేరు శారదాదేవే కాదు. బారసాలలో ఏం జరుగుతుందో నువ్వే చూడు. నాకు నీలిమని బాధ పెట్టడం కష్టంగానే ఉందమ్మా. నీలిమ ఇలా ఒంటరిగా కుమిలిపోతుంటే నాకు కోపంగానే ఉంది. కానీ మనమేం చేయలేము కదా. ఏమీ చెయ్యలేమంటే కనీసం తలుపు పక్కనున్న చీపురు కట్టను కూడా బయటకు వేయలేమే. ఏదైనా చేయగలం అనుకుంటే ఖచ్చితంగా ఉపాయం అదే దొరుకుతుంది. తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతాను. దానికి ఏం దారి దొరుకుతుందో అదే వెతుకుదాం.